అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రజలకు అధికారులు సూచించారు. అలాస్కా తీరాన్ని భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. 7.3 అంటే చిన్న విషయం కాదు. దీంతో అమెరికాలోని జియోలాజికల్ సర్వే అధికారులు అప్రమత్తమయ్యారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ అలాస్కా అలాగే అలాస్కా పెనిన్సులా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు అందాయి. అంతేకాదు ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ అధికారులు సూచించారు. వాస్తవానికి అలాస్కా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అంటే తరచుగా భూకంపాలు వచ్చే ప్రాంతం. ఇక్కడ భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 1964లో ఇక్కడ తీవ్ర స్థాయిలో భూకంపం వచ్చింది. సదరు భూకంప తీవ్రత అప్పట్లో రిక్టర్ స్కేలుపై 9.2గా నమోదైంది. ఈ పేను భూకంపం కారణంగా అలాస్కాలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాస్కా భూకంపం చరిత్రలో ఇదొక అతిపెద్ద విషాదంగా నమోదైంది. భూకంపాలకు ప్రధాన కారణం భూమి లోపల ఉండే టెక్టోనిక్ ఫలకాల కదలికలే. ఈ కదలికలు సంభవించడానికి అనేక కారణాలుంటాయి. భూమి లోపల మొత్తం 12 పొరలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ పొరల్లో ఉండే ఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికల తీవ్రత ఎక్కువగా ఉంటే భూ ప్రకంపనలు వస్తాయి. కొన్నిసార్లు భౌగోళిక పరిస్థితులు కూడా భూకంపాలకు కారణమవుతాయి. ప్రపంచంలోని అనేక దేశాలు మౌలికంగా భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో ఉంటాయి. ఇందులో ప్రధానంగా టర్కీ, సిరియా దేశాలను చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సదరు ప్రాంతాల్లో భవనాల నిర్మాణ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాగా భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై కొలుస్తారు. భూకంప తీవ్రత 6 లోపల ఉంటే ఆస్తి లేదా ప్రాణ నష్టం తక్కువగా ఉంటుంది. అదే 6 దాటితే భూకంప ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించగలవని సైంటిస్టులు అంటున్నారు. కొన్ని నెలల కిందట మయన్మార్ను వరుస భూకంపాలు వణికించాయి. కేవలం 12 నిమిషాల వ్యవధిలో 3 సార్లు భూమి కంపించింది. మయన్మార్ ఘటనలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపాల కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఇండ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా భూకంపాల ప్రభావం పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లోనూ కనిపించింది. పలు భవనాల్లో అలారంలు మోగటంతో ప్రజలు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు. సెంట్రల్ మయన్మార్లోని మోనివా నగరానికి తూర్పున 50 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు. భూకంపాల దాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల మేడ కుప్పకూలిపోయింది. ఇదిలా ఉంటే భారతదేశం కూడా భూకంపాల ప్రమాదపు అంచున ఉందంటున్నారు సైంటిస్టులు. 1 కాదు 2 కాదు అనేక ప్రదేశాలు ఈ డేంజర్ జోన్లో ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, చెన్నై, కోల్కతా నగరాలకు కూడా భూకంప ప్రమాదం పొంచి ఉందన్నారు సైంటిస్టులు. ఇవే కాదు అగర్తలా, ఇంఫాల్, కోహిమాతో పాటు ఢిల్లీ, అమృత్సర్, పాట్నా నగరాలు కూడా ప్రమాదాల జాబితాలో ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. ఏమైనా భూకంపాల విషయంలో అధికారులు, పాలక వర్గాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.